హాయ్ అండి, అందరికీ హలో. ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది ఇప్పుడే పెడుతున్నాను వీడియో. జార్ఖండ్ వెళ్ళాము బైద్యనాథ్ టెంపుల్కి. మొన్న 25th వెళ్ళామండి. నిన్న నైట్ వచ్చాను 1 o'clockకి. కాశీ, అయోధ్య ఇవన్నీ ట్రిప్ వేసాము. ఇక్కడ చిల్కా లేక్ చూడండి. చిల్కా లేక్ చాలా పెద్ద లేక్ కదా, అదే ట్రైన్లో నుంచి వీడియో తీశాను. చాలా బాగుంది. ఇంకో ట్రైన్లో అయితే ఉన్నాము. బైద్యనాథ్ వెళ్ళాము. శివాలయం దర్శనం అయితే చాలా బాగా అయింది. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. చిల్కా లేక్ బాగుందని వీడియో తీశాను, మీకు చూపించాలనిపించింది. సరే చాలా పెద్దదండి. అక్కడి నుంచి అక్కడికి ఉంది. చాలా పెద్ద వీడియోస్ పెట్టి చాలా రోజులు అయ్యింది. ఇది ట్రిప్లో ఉన్నాం కదా, ఖాళీ లేదు. మరి అలాగా ట్రైన్లోన బస్సుల్లోన జర్నీ అయిపోయిందండి. చాలా బాగా దర్శనాలు అయితే అయ్యాయి. కాశీ, అయోధ్య, బాలరాముని చూసాము. త్రివేణి సంగం వెళ్ళాము. 3 నదులు కలిసిన చోట అక్కడ స్నానాలు అయితే ఆచరించుకున్నాము. ఇప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బైద్యనాథ్ టెంపుల్ అయితే చూడాల్సిందే, చాలా బాగుంటుంది. పెద్ద టెంపుల్ అండి, అన్నీ ఒకే చోటు ఉంటాయి. రాముల వారి గుడి అక్కడ కూడా అన్ని దర్శనాలు అయ్యాయి అక్కడైతే. శివాలయం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదండి. గుడిలోన ఏం చేస్తున్నారంటే అందరినీ కలిపి ఒక దగ్గర ఒకే చోటుగా నొక్కేస్తున్నారు. బాగా ఇలాగ శివలింగం కిందకు ఉంటుంది. బాగా అక్కడ దేవుడు ఇలా ముట్టుకున్నానంటే ఇలా కిందకి నొక్కేస్తున్నారు. అక్కడే చాలా దీనిగా ఉంది. మిగతా చోట్లంతా బాగానే దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యాక అయోధ్య వెళ్ళాము. అక్కడ త్రివేణి సంగం దగ్గర స్నానం చేసుకున్నాము. టెంపుల్స్ అన్నీ చాలా బాగా దర్శించుకున్నామండి. మొత్తం మేము మా ఊర్లో నుంచి 60 members వెళ్ళాము. 60 members అన్నీ అరేంజ్మెంట్స్ చేశారు. పెట్టుకున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా ఫ్యామిలీ మా వారెవరు రాలేదు, ఒక్కదాన్ని వెళ్ళాను. బ్యాగ్స్ 2 bags అయిపోయినాయి. అన్నీ పట్టుకొని అన్నీ చూసుకొని బాగానే వచ్చేసానండి. మీరు కూడా చూస్తారు కదా, యాత్రలు పెట్టాను. చాలా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూడాలంటే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ని దిగిపోండి. ఈ లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. చాలా జనం అయితే ఉన్నారండి. లైన్లో క్యూ పెట్టి వెళ్ళాలండి. ఎంతమంది ఉన్నారో చూడండి. ఎక్కడ ఆపలేదు. లైన్ అయితే ఫాస్ట్గానే తీసుకెళ్ళేవారు. లోపల దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసేవాళ్ళు. నేను ఇదే ఫస్ట్ టైం అండి నేను ఒక్కదాన్ని వెళ్ళడం, లగేజ్ క్యారీ చేసుకుని. నేను ఇప్పుడే వెళ్ళలేదు ఇలాగా. మా అక్క వాళ్ళు అక్కడంతా వీడియో తీసాను. కాశీలో అయితే వీడియో అవ్వలేదండి, ఫోన్ ఏమో తెలియదు. కాశీ విశ్వేశ్వర టెంపుల్లో అసలు ఫోన్ ఎలా చేయలేదు. జార్ఖండ్ ఇది బైద్యనాథ్, త్రివేణి సంగం, అయోధ్య టెంపుల్, చిత్రకూట వెళ్ళాము.
చిత్రకోట అయితే చాలా బాగుంది, చూడవలసిన టెంపుల్. రోప్ వే ద్వారా వెళ్ళాం పైకి. రోప్ వే ద్వారా వెళ్ళి పైన కొండ మీద కట్టాడండి గుళ్ళు. అవన్నీ చూసుకొని దర్శించుకొని వచ్చామన్నమాట. జాగ్రత్తమ్మ. తర్వాత మేము ఫుడ్ కూడా ఇక్కడ బయట ఫుడ్ తీసుకోలేదండి. వాళ్ళే అరేంజ్ చేశారు. కుక్ని పెట్టి మేము ఎక్కడ ఉంటే అక్కడే కుకింగ్ చేసి మాకు టైంకి ఇచ్చేసేవాళ్ళు. టిఫిన్ అనగా ఫుడ్ అనగా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. యాత్ర అయితే చాలా బాగా అయిందండి. 9 days మొత్తం. నిన్నే వచ్చాను నైట్ 1 o'clock అలా అయిపోయింది. ఇటు నుంచి రిటర్న్ కాశీ నుంచి ట్రైను చాలా లేట్గా వచ్చింది. 4 hours లేట్ వచ్చింది. అందుకే రాత్రి 1 అయిపోయింది రాను. వీడియో తీసుకుంటారా? పర్వాలేదా? నాకు జలుబు తగ్గింది. నేను యూట్యూబ్లో పెడతాను. ఇవి పర్వాలేదా? మళ్ళీ జలుబు వేస్తుందండి. మెడిసిన్ వేసుకుంటున్నాను. రండి. గ్రూప్ ఎవరిది? వాళ్ళకి అడుగుతున్నాను అదే వీడియో తీయవచ్చా తీయకూడదా అని. ఎందుకంటే చూడుకి నచ్చదు కదా. జీతక్కేది రా, యూట్యూబ్లో పెడతాను నీకు, ఓకేనా? చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. చూడవలసిన ప్లేసెస్ ఉంది ఇవన్నీ. స్నానాలు చేసాం. స్నానాలు ₹10 ఇచ్చాను. వస్తే విభూతి ఇస్తున్నాడు. విభూతి ఇస్తున్నాడు. వీడియో ఎవరైనా కొత్తగా చూడాలంటే చూడండి ఫ్రెండ్స్. చూసి ఒక లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ అండి అందరికీ.